నమస్తే. ఏ రంగంలోనైనా సరే నిష్ణాతులైన వారందరికీ వారికి అలవాటుగా మారిపోయిన సాధన ద్వారా మాత్రమే తమ నైపుణ్యాలలో పట్టు సాధించగలమని తెలుసు. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయంలో కూడా సాధన చేసే అలవాటును ఏర్పరచుకోవడం అతి ముఖ్యం. ఈనాటి ఎపిసోడ్లో 1వ నియమం గురించి తెలుసుకుందాం. దీని ద్వారా ప్రతిరోజు ధ్యాన సాధన చేసుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని మనకు బాబూజీ పరిచయం చేస్తున్నారు. 1వ నియమం: తెల్లవారక ముందే నిద్రలెమ్ము. నీ ప్రార్థనా ధ్యానములను ఒకే నియమిత సమయంలో అర్పించుము. ముఖ్యంగా సూర్యోదయానికి ముందే పూర్తి చేసుకోగలిగితే మంచిది. ధ్యానం కోసం విడిగా ప్రత్యేకమైన స్థలము, ఆసనము ఏర్పాటు చేసుకున్నాము. సాధ్యమైనంత వరకు ఒకే భంగిమలో కూర్చునే అలవాటును పెంపొందించుకున్నాము. శారీరక మానసిక స్వచ్ఛతపై ప్రత్యేకంగా దృష్టిని సారించుము. మంచి జీవితానికి ఈ మొదటి నియమం ప్రాథమికమైనది. అటువంటి అలవాటును స్థిరపరచుకోవడానికి అత్యవసరమైన 4 అంశాలు: నిర్దిష్టమైన సమయం, ప్రత్యేకంగా ధ్యానం కోసం కేటాయించుకున్న స్థలం, స్థిరమైన భంగిమ, శారీరక మానసిక స్వచ్ఛత. ఈ అంశాలకు నేపథ్యమైన విజ్ఞతను ఇక్కడ పరిశీలిద్దాం. మొదట సమయం. ఈ నియమం యొక్క ఉద్దేశం ప్రకృతిలో ఆవృతమయ్యే గమనంతో కలిసి ప్రవహించడం. During that time, energy is flowing out. Night time, you're absorbing. The cycle continues. There is a deep science behind all these things. Science today recognizes this as circadian rhythm. Now what happens? How Babuji, through his intuitive ability, was able to compare this in the original creation with the morning. And through his observation, he found that just before the morning, all night, you have been absorbing energy. Now, before sunrise, if you can meditate, energy is flowing in all the time. Before the sunrise. And when transmission is also joining the flow of your natural rhythm, it becomes a natural cycle. Automatically, one tends to go deeper in meditation instantly. ప్రకృతిలోని లయ, సహజ గమనాల ప్రాముఖ్యత గురించి మన పెద్దలేగాక ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా లోతుగా తెలుసుకున్నారు. శరీరంలోని సహజ గమనాలు, చంద్రుని గమనం, సూర్యుని కదలికలు, ఋతువుల మార్పులు, వీటన్నింటితో ఉన్న ప్రకృతి లయకు అనుగుణంగానే జీవరాశులన్నీ మనుగడను కొనసాగిస్తున్నాయి. మనం కూడా ప్రకృతి లయతో కలిసి జీవిస్తే ఆరోగ్యం, సామరస్యం మనతో ఉంటాయి. తన ప్రత్యక్ష అవగాహన, అనుభవాల ఆధారంగా ఉషోదయానికి ముందు రాత్రి పగలు కలిసే సమయం ధ్యానానికి అనువైనదిగా బాబూజీ కనుగొన్నారు. ఈ సమయంలో ప్రకృతిలోని శక్తి ప్రవాహం దాదాపు నిశ్చలంగా ఉండి మనం ధ్యానించినప్పుడు కూడా అలాగే నిశ్చల స్థితికి చేరుకోవడానికి సహకరిస్తుంది. హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో మనం ధ్యాన సమయంలో ప్రాణాహుతి ప్రసారం అందుకుంటాం కాబట్టి శక్తి ప్రవాహం యొక్క స్వతసిద్ధమైన చలనంతో మనం కలిసి ఉండడానికి కూడా ఈ సమయం ఉపకరిస్తుంది. అలాగే సాయంత్రం చేసుకునే నిర్మలీకరణకు సూర్యాస్తమయ సమయం అనువైనది. సూర్యాస్తమయానికి ముందు మనలోని శక్తి ప్రవాహం ఇంకా బయటి వైపుకు ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మన వ్యవస్థ నుండి సంక్లిష్టతలు, మాలిన్యాలు తొలగించుకోవడం సులభం. ఇక రెండవ అంశం స్థలం.
మనం ధ్యానం కోసం ఒక నిర్ణీతమైన స్థలాన్ని ఏర్పరచుకోవాలి. I grew up in a village. And I had seen, we used to have buffaloes and cows. And they had their own stump, specific to each animal. They were tied there. The moment you release them, they all go together outside the village for grazing. In the evening when they return, each cow or buffalo will go to their own respective stump. They don't mess around. We need to designate our stumps in our house. This is my stump. I will meditate here. This is my comfortable place. And a place where we meditate regularly, it creates atmosphere. It creates vibrations. It charges the place. పని, నిద్ర, భోజనం చేయడం, చదువుకోవడం లేదా టీవీ చూడడం, కార్యక్రమం ఏదైనా సరే ఒక నిర్దిష్టమైన చోట ఒక పని చేస్తున్నప్పుడు మనం తేలికగా ఆ స్థలాన్ని ఆ కార్యక్రమంతో జత కడతాం. అది ధ్యాన విషయంలో కూడా నిజం. ధ్యానం కోసం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని సుఖమైనది, శుభ్రమైనది, వ్యక్తిగతమైనది, ప్రయత్నాన్ని భంగపరచనిది కేటాయించుకోవడం మనకు సహకరిస్తుంది. ఆ విధంగా ధ్యానం చేస్తుండగా ఆ స్థలం ముఖ్యంగా హృదయంలోని ప్రకాశం యొక్క మూలంతో అల్లుకొని ఉన్న మన ఆలోచనలను, అనుభూతులతో నిండిన పవిత్రత, స్వచ్ఛతల ప్రకంపనలు అక్కడ నివాసం ఉండడం మొదలెడతాయి. మూడవ అంశం భంగిమ, అంటే కూర్చునే పద్ధతి. When the universe was created, there was a bang and everything gushed forth from that outward. Right? So creation is outward expansion. And when it has to return back to the source, it is contraction. When we contract all our limbs like this, it also creates, in his words, he calls it individual pralaya at a physical level. Then it collapses at a mental level, then at a spirit level, and then you are in samadhi. ధ్యానానికి కూర్చునే పద్ధతిని గురించి బాబూజీ ఇలా అన్నారు. ప్రాచీన కాలం నుండి ధ్యానం నిటారుగా కూర్చుని చేయడం ఫలవంతమైనదని భావించేవారు. ఆ విధానంలో దివ్య కృప నేరుగా సాధకుని మీదికి ప్రసరిస్తుంది. సాధకుడు ఒకవేళ అస్థిరమైన భంగిమలో కూర్చున్నట్లయితే అలా దిగివచ్చే ప్రవాహం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందలేడు. అందుచేత అత్యంత ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందాలంటే సరైన స్థిరమైన భంగిమలో కూర్చోవాలి. సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే ధ్యానానికి ఉత్తమమైన పద్ధతి కాళ్ళు ముడుచుకొని కూర్చోవడం, చేతులు ఒకదానితో ఒకటి కలిపి ఒడిలో పెట్టుకొని కళ్ళు మృదువుగా మూసుకొని శరీరాన్ని నిటారుగా నిలువుగా కూర్చునే భంగిమలో స్థిరపరచుకోవడం. ఇదే విధంగా రోజు చేస్తూ ఉంటే ఆసనం కూడా మన ధ్యాన సాధన అలవాటుతో సంబంధం కలిగి ఉంటుంది. మఠం వేసుకొని కూర్చోలేని వారు కుర్చీలో కూర్చొని పాదాలు ఒకదాని మీద ఒకటి చేర్చుకోవచ్చు. 4వది స్వచ్ఛత. సత్యతత్వం యొక్క ప్రధాన స్వభావం. But when we meditate in inviting the most significant part of our life, God, can we be careless? We can't be. Everything should be spick and span. Mind, heart, soul, everything, see? Everything should be dropped. Forget even who you are. But surely our activities, when they become automatic, when we bring about automatism in our practice, it becomes subconscious, it becomes a part of our being, part of our physiology, part of our biology, everything it becomes. You don't have to make conscious effort. And this happens only by practice. బాబూజీ ఇలా వ్యాఖ్యానించారు. మనం ప్రవేశించవలసిన అనంతమైన స్వచ్ఛమైన అస్తిత్వం సర్వకాలుష్యాల నుండి
విముక్తమైందనే భావం మీద ఆధారపడినదే స్వచ్ఛతా నియమం. మన దృష్టిని ఎప్పుడైతే అంతటి ఉన్నత స్థాయికి చెందిన స్వచ్ఛతపై కేంద్రీకరిస్తామో దానిని అన్ని విధాలా మన జీవితంలో అనుకరించడానికి ప్రయత్నిస్తాం. ప్రత్యేకంగా శారీరక పరిశుభ్రత మీద దృష్టి సారిస్తాం. ఒక్క శరీరం మీద మాత్రమే దృష్టి పెడితే సరిపోదు. ధ్యానం చేసే ముందు మనం కొన్ని నిమిషాల సేపు నిర్మలీకరణ చేసుకోవడం ద్వారా మనసులోని మలినాలను తొలగించుకోవచ్చు. స్వచ్ఛత కోసం మనం పెంపొందించుకున్న ఈ భావం శక్తివంతమై ఉన్నతోన్నత శిఖరాలకు మనల్ని చేర్చగలదు. రాత్రి నిద్రకు ముందు రాత్రంతా ఉదయం ధ్యానం కోసం తయారవుతున్నట్లుగా ఒక సూచనను ఇచ్చుకున్నట్లయితే ఉదయం సులువుగా ధ్యానంలోకి జారుకోగలమని కూడా గాజీ చెప్పారు. ఏ కారణంగానైనా ఉదయం ధ్యానం చేసుకోవడానికి కుదరని వారి కోసం దాజీ ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శనం చేశారు. We all have our weaknesses. I can't get up before dawn. If we miss the first opportunity of meditating before dawn, any other time will be as good. It is better to meditate regularly at 8 a.m. or 9 a.m. or 10 a.m. Even if it is for 5 minutes. So Babu used to say, yes, go ahead, meditate at that time. Whenever you get chance, whenever you get an opportunity of meditation, use that time. And if you still cannot, constant remembrance is connect yourself with your open eyes and continue with your work. He is not saying to fight, get out of this, I have to meditate. Then you're creating trouble. If you're not going to have peace in the family, how are you ever going to meditate? So wait. Patience has its own rewards. ఈ 4 అంశాలను క్రమం తప్పకుండా పాటిస్తూ సాధనను ఒక అలవాటుగా ఏర్పరచుకోవడం అతి ముఖ్యమని, అందుకు ఆసక్తి, ఓర్పు అత్యావశ్యకమని దాజీ సూచించారు. నెక్స్ట్ ఎపిసోడ్లో 2వ నియమం గురించి చెప్పుకుందాం. నమస్తే.